నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. తమిళనాడు టీవీకే పార్టీకి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే పార్టీ రెడీ అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. మొత్తం 234 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ రావాలంటే 118 స్థానాలు అవసరం. దాంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా 10 మంది ఎమ్మెల్యేలు అవసరం ఉండడంతో ఇతర పార్టీల మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ మద్దతు ఇచ్చేందుకు రెడీ అయింది. పార్టీ ఎమ్మెల్యేలతో విజయ్ సమావేశమవుతారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా విజయ్ని ఎన్నుకున్నారు. చెన్నైలోని టీవీకే హెడ్ క్వార్టర్స్ పనయూరు దగ్గర విజయ్ అభిమానులు సందడి చేస్తున్నారు. తమిళనాడు నలుమూలల నుండి భారీగా తరలి వస్తున్న టీవీకే నాయకులు, కార్యకర్తలు 2 వారాల్లో ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ను కోరింది టీవీకే పార్టీ. 2 వారాల్లో మెజారిటీ నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతోంది. తమిళనాడులో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఇవ్వడానికి వర్మ రిపోర్టర్ చెన్నై నుంచి లైన్ లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. వర్మ, చెప్పండి, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సంగీత, ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే పార్టీ ఇప్పటికే సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇందులో భాగంగా ఈ రోజు పార్టీ ఎమ్మెల్యేలతో పార్టీ అధినేత విజయ్ సమావేశమయ్యారు. కాసేపటి క్రితమే పైనూరులోని టీవీకే కార్యాలయానికి విజయ్ తో పాటు ఇతర ఎమ్మెల్యేలు కూడా చేరుకున్నారు. మొత్తం ఎమ్మెల్యేలతో ప్రస్తుతం సమావేశం అయితే కొనసాగుతోంది. ఎమ్మెల్యేలతో పాటు పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లు సెంగోటేన్ గాని ఇతర సీనియర్ లీడర్లు కూడా రావడం కూడా జరిగింది. మొత్తం మీద తమిళనాడులో ఏం జరగబోతుంది అనేది పొలిటికల్ గా ప్రస్తుతం ఉత్కంఠ అయితే రేపుతోంది. సరిగ్గా ఒక 10 సీట్లు అంటే 108 సీట్లు రావడంతో విజయ్కి ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మరో 10 సీట్లు రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ 10 సీట్ల కోసం ఇప్పటికే కాంగ్రెస్ తో పాటు అలాగే పిఎంకే అలాగే ఇతర ఐయుఎంఎల్ కానీ ఇతర సిపిఎం పార్టీలతో కూడా సంప్రదింపులు జరుపుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతానికైతే ఈ రోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో విజయ్ గవర్నర్ కి ఒక ఈమెయిల్ ద్వారా ఒక రాజేంద్రకు ఒక లేఖ పంపారు. దాంట్లో తనకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా అలాగే బల నిరూపణకు 2 వారాల సమయం గడువు ఇవ్వాల్సిందిగా కూడా ఆయన గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. గవర్నర్ కూడా ఈ రోజు సాయంత్రానికల్లా ఆయన చెన్నై చేరుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత గవర్నర్ ను విజయ్ స్వయంగా కూడా కలిసి మళ్ళీ మరోసారి విజ్ఞప్తి చేసే పరిస్థితి అయితే ఉన్నట్లుగా చెప్తున్నారు. ఇక మొదట గవర్నర్ ఓకే చెప్తే, గవర్నర్ అంగీకరిస్తే ప్రభుత్వ ఏర్పాటుకి మొదట ఒక 2-3 రోజుల్లోనే విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆయనకి 2 వారాలు గడిపించే అవకాశం ఉంది. ఆ తర్వాత మంత్రివర్గం ఎవరు ఉండాలి అనే దాన్ని పొత్తులకు ఎవరు వస్తారు పార్టీలు అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. మొత్తం మీద మొదటైతే ముఖ్యమంత్రిగా విజయ్కి ప్రమాణ స్వీకారం చేసేదానికి ఎలాంటి ఇబ్బందులు లేని పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత ఆయన 2 వారాల గడువు ఉన్న నేపథ్యంలో అసెంబ్లీలో బల నిరూపణ చేసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద ప్రస్తుతం ఒక పక్క సమావేశం కొనసాగుతున్నప్పటికీ మరో పక్క టీవీకే సీనియర్ నేతలు కూడా ప్రస్తుతం ప్రభుత్వ ఏర్పాటుకి కలిసి వచ్చే పార్టీలతో మంత్రాలు అయితే జరుపుతున్నారు. అలాగే మరో అభిప్రాయం కూడా తమిళనాడులో వ్యక్తం అవుతుంది. ఒకవేళ ఈ పార్టీలు ప్రస్తుతం అటు డిఎంకేతో కాంగ్రెస్ సుదీర్ఘకాలం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం రాజ్యసభ లాంటి బిల్లు పాస్ సమయాల్లో కూడా కాంగ్రెస్ మద్దతు ఖచ్చితంగా డిఎంకే మద్దతు కాంగ్రెస్ కు కావాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే భవిష్యత్ అవసరాల దృష్ట్యా మరో 3 ఏళ్లలో పార్లమెంట్ ఎన్నికలు కూడా వస్తున్న నేపథ్యంలో ఒకవేళ కాంగ్రెస్ ఇక డిఎంకే మధ్య సంబంధం చెడగొట్టుకున్న పరిస్థితి కూడా లేదన్న వాదన కూడా వ్యక్తం అవుతుంది. ఈ విధంగా ఒకవేళ కాంగ్రెస్ కానీ డిఎంకే ఇతర మిత్రపక్షాలు విజయ్తో రాకపోతే అన్నా డిఎంకే మద్దతు కోరే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒకవేళ అన్నా డిఎంకే బీజేపీ బయట నుంచి సపోర్ట్, బీజేపీ ప్రోద్బలంతో బీజేపీ రాకుండా కేవలం అన్నా డిఎంకే ప్రస్తుతం ఆ పార్టీకి సంబంధించిన 47 మంది ఎమ్మెల్యేలు. అయితే డిఎంకే అన్నా డిఎంకేలో ఏదైనా కూటమి విజయ్ పార్టీకి మద్దతు ఇచ్చే ఛాన్స్ ఉంటుందంటారా? అయితే రెండో ఆప్షన్ గా అన్నా డిఎంకే మద్దతు ఇచ్చే అవకాశం ఉందన్న చర్చ కూడా ప్రధానంగా
తమిళనాడులో అయితే జరుగుతుంది. ఎందుకంటే విజయ్ ప్రధానంగా తన క్యాంపెయిన్ లో కూడా ప్రధానంగా తనకు ప్రత్యర్థి డిఎంకే అని, తనకు సైద్ధాంతిక పరంగా బీజేపీతో వ్యతిరేకత ఉందని చెప్పారు తప్ప అన్నా డిఎంకే పైన ఆయన పెద్దగా ఆరోపణలు అయితే చేయని పరిస్థితి అయితే ఉంది. దీంతో వ్యూహాత్మకంగా బీజేపీ అన్నా డిఎంకేను ముందు నడిపించి ఒకవేళ బయట నుంచి మద్దతు ఇచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. ఈ విధంగా రెండు ఆప్షన్లు అయితే ప్రస్తుతం ఈ రెండింటిపైన ప్రస్తుతం ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఏదైనప్పటికీ ప్రస్తుతానికైతే ప్రభుత్వం టీవీకే ఏర్పాటు చేస్తుంది. గవర్నర్ రావడంతో ఆయన టీవీకేకి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొదటగా విజయ్ ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ తర్వాత 2 వారాల గడువు ఉంది కాబట్టి ఈ టైంలో అనేక రకాల రాజకీయ పరిణామాలు మారే అవకాశం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ కానీ ఇతర పిఎంకే లాంటి పార్టీలు కానీ సిపిఐ సిపిఎం లాంటి పార్టీలు కలిసి వస్తే ఆ పార్టీలు మద్దతు తీసుకోవటం, లేదా ఒకవేళ అది వాళ్ళు తర్వాత డిఎంకేతో కొనసాగే నేపథ్యంలో అన్నా డిఎంకే మద్దతు ఒకవేళ బయట నుంచి మద్దతు తీసుకోవటం, ఇలాంటి అంశాలు కూడా టీవీకే పరిశీలిస్తోంది. అలాగే అటు బీజేపీ దీనిపైన ఒక వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఏదైతే జయలలిత మరణం తర్వాత మొత్తం అన్నా డిఎంకే పూర్తిగా బీజేపీ కంట్రోల్లో ఉందన్న అభిప్రాయం రాజకీయంగా వ్యక్తం అవుతోంది. దీంతో బీజేపీ వ్యూహాత్మకంగా అన్నా డిఎంకేను బయట నుంచి మద్దతు ఇచ్చేలాగా ప్రోత్సహించే అవకాశాలు కూడా కొట్టేయడానికి లేదని చెప్పచ్చు. అయితే వర్మ, ఇప్పుడు విజయ్ కి పాలన అనుభవం లేదు కాబట్టి వీళ్ళు అన్నా డిఎంకే మద్దతు కోరుతుందంటారా? అసలు ప్రభుత్వాన్ని ఎలా నడిపే ఛాన్స్ ఉందంటారు? అంటే ఒకవేళ విజయ్ ఇటు కాంగ్రెస్ కానీ డిఎంకే కమ్యూనిస్టులో మద్దతు తీసుకున్నప్పటికీ కరెక్ట్ గా ఆ మెజార్టీ మార్కు అక్కడికి రావడం జరుగుతుంది. దీంతో ప్రభుత్వం కొంచెం అభద్రతా భావంలో ఒకవేళ ఎవరైనా సభ్యులు మళ్ళీ ఏమైనా వైదొలిగితే ప్రభుత్వం ఎప్పుడైనా అస్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది. దీంతో ఒకవేళ ఈ ఇబ్బందులు లేకుండా ఉండాలంటే అన్నా డిఎంకే మద్దతు తీసుకుంటే, ఒకవేళ అన్నా డిఎంకే ప్రభుత్వంలో చేరకపోయినా బయట నుంచి మద్దతు పలికినప్పటికీ కూడా ప్రభుత్వం కొంచెం స్థిరత్వం వస్తుందన్న అభిప్రాయం కూడా టీవీకేలో వ్యక్తం అవుతున్నట్లు కూడా తెలుస్తోంది. ఎందుకంటే టీవీకేలో దాదాపు గెలిచిన వాళ్ళందరూ కూడా దాదాపు 90% మంది కొత్తగా ఎమ్మెల్యే అయిన వాళ్ళు, యువకులు ఎక్కువ మంది ఉన్నారు. దీంతో రాజకీయ అనుభవం కూడా తక్కువే. రాజకీయ వ్యూహాలు ప్రతి వ్యూహాల్లో ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బొటాబొటి మెజార్టీ ఉన్నప్పుడు గతంలో వాజ్పేయి ప్రభుత్వం ఏ విధంగా కూలిందో అలాంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా ఉండాలంటే, కొంచెం స్థిరత్వం ఏర్పడాలంటే అన్నా డిఎంకే మద్దతు తప్పనిసరి అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. అన్నా డిఎంకే మద్దతు తీసుకుంటే ఇక డిఎంకే కూటమి, కాంగ్రెస్, కమ్యూనిస్టులు వేరుగా ఉంటాయి, ప్రతిపక్షంగా ఉంటాయి. ప్రస్తుతం వాళ్ళ మద్దతుతో ప్రభుత్వం కొనసాగే అవకాశం ఉంటుంది. అలా కాని పక్షంలో బొటాబొటి కరెక్ట్ మెజార్టీ సరిగ్గా సంఖ్య ఉన్న నేపథ్యంలో ఎప్పుడైనా ఆ ప్రభుత్వానికి సంబంధించి అందులో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కొత్తగా ప్రస్తుతం మొదటిసారి అధికారంలోకి వచ్చిన పార్టీ కావడంతో ఏమైనా రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 రకాల ఆప్షన్ల పైన ప్రస్తుతం మల్లగుల్లాలు టీవీకే పడుతుంది. అయినా దానికి ఇంకా సమయం ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న దానిపైన కూడా చర్చించే అవకాశం కూడా లేకపోలేదని చెప్పచ్చు. మొత్తం మీద ప్రస్తుతం అయితే ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. ఇది టీవీకే సంబంధించి కూడా శాసనసభ ఎమ్మెల్యేలు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలంతా కూడా ప్రస్తుతం సమావేశం అయితే కొనసాగుతుంది. వాళ్ళందరూ లీడర్ గా విజయ్ని ఏకగ్రీవంగా ఎన్నుకొని. ఆ తర్వాత మరోవైపు డిఎంకే కూడా ఈ రోజు తన ఎమ్మెల్యేలు, ఎన్నికైన ఎమ్మెల్యేలతో కూడా ఆ పార్టీ కూడా సమావేశం కొనసాగనుంది. ఈ స్టాలిన్ ఓడిపోయిన నేపథ్యంలో తన శాసనసభాపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్ అందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. ఇప్పటికే స్టాలిన్ కూడా తాము నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉండే అవకాశం ఉంది. మరోవైపు అన్నా డిఎంకే మాత్రం ఏ రకంగా ముందుకు వెళ్తుంది, వాళ్ళు ప్రతిపక్షానికే సిద్ధమవుతారా, లేదా బయట నుంచి మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుందా, లేదా టీవీకేతో పాటు ప్రభుత్వంలో చేరతారా, ఇవన్నీ స్పష్టత రావాలంటే మరో 4 రోజులు 5 రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. ఈ లోపు మొదటగా మాత్రం విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ డేట్ కూడా ఇప్పటికే సిద్ధం చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. అయితే వర్మ, ఇప్పుడు అక్కడ టీవీకే పార్టీ ఆఫీస్ దగ్గర
అభిమానుల కోలాహలం ఎలా ఉందంటారు? అభిమానుల కోలాహలం నిన్నటి నుంచే పెద్ద ఎత్తున ఇక్కడ అటు టీవీకే పైనూరులోనే టీవీకే కార్యాలయం ఉంది, సరిగ్గా పక్కనే ఒక 3 కిలోమీటర్ల పరిధిలోనే విజయ్ హౌస్ కూడా ఉంది. దీంతో నిన్నటి నుంచే పెద్ద ఎత్తున అభిమానులు కానీ కార్యకర్తలు కూడా ఆ కార్యాలయానికి కానీ విజయ్ ఇంటి దగ్గరికి చేరుకుంటున్నారు. విజయ్ని చూడాలన్న ఆతృతతో పెద్ద సంఖ్యలో నిన్నటి నుంచే రావడం జరిగింది. గతంలో అయితే ఈ ప్రాంతం విఐపీలు మాత్రమే ఉండే చాలా ప్రశాంతమైన వాతావరణం, బీచ్ ఒడ్డున ఉండే ప్రశాంతంగా ఉండే వాతావరణం. అయితే నిన్నటి నుంచి పరిణామాలు అక్కడ వాతావరణం పూర్తిగా మారిపోయింది. పూర్తిగా పోలీసు బందోబస్తు పెద్ద సంఖ్యలో, కాబోయే ముఖ్యమంత్రి కావడంతో పెద్ద సంఖ్యలో అక్కడ బారికేడ్లు కానీ పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు మోహరించాయి. స్కానింగ్ లాంటి యంత్రాలు, తర్వాత ఎవరి వ్యక్తుల్ని బయటకి లోపలికి అయితే అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఒక్కసారిగా విజయ్ నిన్నటి దాకా ఒక 2 రోజుల క్రితం సినిమా నటుడిగా ఒక ఉన్న ఆ పరిసరాలు ప్రస్తుతం కాబోయే ముఖ్యమంత్రి కావడంతో కూడా పూర్తిగా హడావిడిగా మారిపోయిన పరిస్థితి అవుతుంది. పోలీసులు కూడా పెద్ద స్థాయిలో కాబోయే ముఖ్యమంత్రిగా స్పష్టత రావడంతో ఆ స్థాయిలోనే ఇప్పుడు విజయ్కి భద్రత కల్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద తమిళనాడు రాజకీయాలు ప్రస్తుతం హంగు ఏర్పడటంతో రాబోయే రోజుల్లో ఎలా మారుతాయి, ఏ పార్టీలు టీవీకి మద్దతు తెలుపుతాయి అనేది మాత్రం ఆ ఉత్కంఠ అయితే ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పచ్చు. సంగీత. ఎస్ వర్మ, థ్యాంక్ యూ. సో టీవీకే పార్టీకి సంబంధించి మనం అప్డేట్స్ చూసాము. అండ్ టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు 2 వారాల ప్రభుత్వం అనుమతిని కోరింది. గవర్నర్కి అనుమతి కోరింది టీవీకే పార్టీ. 2 వారాల్లో మెజారిటీని నిరూపించుకుంటామంటూ కూడా అవకాశం ఇవ్వాలని కోర్టు కోరింది. అండ్ తమిళనాడులో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ కూడా టీవీకే పార్టీ తెలిపింది. సో ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరో అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 9+ న్యూస్.